హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎంకే వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో అయితే చాలా మంచు కురిసిందండి. చూడండి అసలు ఎలా ఉందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చూడంగానే. చూస్తారు కదా, ఆ మంచులో అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నాయండి బయటికి వచ్చి. నేను వచ్చి చూశాను ఎక్కడికి వెళ్ళినాయా ఏంటి అని చెప్పి. చూసేసరికి పైన వచ్చి ఆడుకుంటున్నాయి. ఇంకా చూడండి మంచు అయితే ఎలా కురుస్తుందో. ఇంకా ఈ మంచులో అయితే వేడివేడిగా టీ తాగితే మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఫస్ట్ మనం నిద్ర లేవగానే మనకు గుర్తుకొచ్చేది టీయే కదండి. అందుకని నేనైతే టీ పెట్టేస్తున్నాను. ఇంకా టీ తాగితే మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి టీ అలవాటండి? కామెంట్స్ అయితే చేయండి. నాకైతే ఫస్ట్ టీ తాగితే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నాకు మా వారికి అయితే వేసుకొని మా వారికి ఇచ్చేసానండి. మా వారు కూడా పొద్దున్నే లేవగానే టీయే అడుగుతారు, టీ పెట్టావా లేదా అని చెప్పి. ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ టీ అయితే తాగేసాము. ఇంకా ఇక్కడైతే మా అబ్బాయికి కాలేజ్ టైం అవుతుంది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి. అందుకని నేనైతే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని. ఇంకా బాణీలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. టమాటా అలాంటివి వేసుకోవచ్చు, కానీ మా అబ్బాయి అయితే తినడండి, తీసి పక్కన పెట్టేస్తుంటాడు. కొంచెం కారం వేసి ఇంకొంచెం ఫ్రై అయితే చేశానండి. ఇలా సింపుల్గా చేసేయొచ్చండి, మీరు ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా 2 కోడిగుడ్లు అయితే వేసుకున్నాను. వేసి కాసేపు కొంచెం ఉడకనిచ్చానండి. అలా ఉడికితే కొంచెం నీసు వాసన అనేది పోతుంది. అప్పుడైతే కొంచెం బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రైస్ అయితే వండుకున్నానండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో రైస్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా సింపుల్గా చేయొచ్చండి. లంచ్ బాక్స్కి ఎలాంటి హడావుడి లేకుండా ఇలా సింపుల్గా అయితే చేసేసి బాక్స్ అయితే కట్టేయచ్చు. నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి నెయ్యి వేస్తున్నాను. ఇంకా అంతే అండి. అయితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఆ సమయానికైతే నా దగ్గర లేదండి, ఉన్న దాంట్లోనే చేసేసాను. అంతే కదండి, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కదా. ఇంకా అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకైతే నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా అయితే చేయండి ఒకసారి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇంకా అంతే అండి. ఇంకా నేను బాక్స్లో అయితే రైస్ వేసేస్తున్నానండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా రెడీ చేసేసి బాక్స్లో అయితే వేసేసాను. ఇంకా మా వారికి టిఫిన్ వేయాలండి. టిఫిన్కి అయితే ఈరోజు దోశలు వేశాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.